అరే అగోరి, నీకేమన్నా సిగ్గుందా? నువ్వు అంటావు నోరున్నంత మాత్రంలో పడేసుకుంటే కాదురా నాయన. నేను లోక కళ్యాణం చేస్తా ఏం లోక కళ్యాణం చేస్తావురా? నువ్వు ఆడులను చూస్తేనే ఓర్వలేకపోతున్నావు. నువ్వేం లోక కళ్యాణం చేస్తావురా నాయన? లోక కళ్యాణం చేస్తాను మాట్లాడుతున్నావు. నీకు నోరు ఉంటే ఏదైనా మాట్లాడితే అయిపోతుంది అనుకుంటున్నా. పబ్లిక్ వినేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు అరా అగోరినైనా. నువ్వేం మనిషిరా? నువ్వు అటు ఆడిదాని కావు, ఇటు మొగోడి కావు. నువ్వు అంటావు ఒక వీడియోలో చెప్పినావు, ఏం చెప్పినావు? నాకు సూది పట్టేటంత రంధ్రం కూడా లేదన్నావు. మరి అదే వీడియోలో నువ్వు ఇంకో మాట ఏం చెప్పినావు తెలుసా? అయితే నాతో వండుకున్నప్పుడు తెలియదా అంట నన్ను. ఎవరిని? ఈ వర్షిని, ఆ పాపను. కానీ ఇదేంద్రా నువ్వు మొత్తం అన్ని అబద్ధాలు, లోక కళ్యాణము, ఈ కళ్యాణం, ఆ కళ్యాణం, ఇన్ని బతికిదే నాన్న. ఇట్లనే తిరుగుడేనా ఇక బతుకు? ఇది ఏందిరా నాయన? ఇది నిజంగా అక్కడ దేవుళ్ళని మొత్తం బస్టు పట్టించేస్తున్నావు. దేవుళ్ళకు పాపం దేవుళ్ళని కూడా బదలాం చేస్తున్నావు కదా. ఇవాళ రేపు నమ్మేటోళ్ళు కూడా నమ్మలేకుండా అయిపోతుంది. నిజంగా ఇదేంది ఇదేమిరా నాయన? ఈ అగోరి మరీ లెక్కలు చేయడము నీకు ఏమాత్రం మన సిగ్గు శరం బుద్ధి ఏమన్నా ఉందా? నీకేమన్నా అనిపిస్తుందా? నీ మనసుకి ఏమన్నా అనిపిస్తుందా? నువ్వు సరే, నువ్వు అన్నం తింటావో ఏం తింటావో అది వేరు మాట, అది మేము చూడలేము. కానీ కాకపోతే ఏంటంటే కమస్కము నువ్వు ఒక తెలివున్నోడివి అని అనుకున్నాము. అసలు నీకు అసలు ఈ మైండ్లో అసలు బుద్ధే లేదు, బుర్రనే లేదు, నీకు పెండనే ఉంది. నువ్వు 4 రోజులు మంగళగిరిలో వాళ్ళ ఇంట్లో నువ్వు 4 రోజులు ఆడ స్టే చేసి పాపం ఆ ఆడపిల్లనే నువ్వు ఓర్వలేకపోయినావు. రేపు ఇంకా నువ్వు లోకాన్ని ప్రాక్షిస్తావు నాయన. నిన్ను నమ్ముకుంటే నువ్వు ఆడపిల్లను చూసి ఓర్వలేకపోతావు. నువ్వే మా గోరి, నువ్వు అనవసరంగా అగోరి వల్ల నువ్వు పేరు బదలాం చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాయన? నువ్వు ఆ మాట మానేనన్న మానే, లేకపోతే ఆ ఏషమన్నా తీసేయి. అగోరి ఏషం తీసేయి. నువ్వు తీసేసానా బాగా నువ్వు మామూలుగా నువ్వు మనిషిలాగా బతకరాదు. ఎందుకు మరి నువ్వు పెళ్లి చేసుకొని సంసారం చేసుకొని ఎవరైనా వద్దంటురా? నువ్వు అగోరితోటి నువ్వు అనవసరంగా ఈ పెళ్లి చేసుకొని ఆడపిల్లలను ట్రాప్ చేసుడు. ఆల్రెడీ ముందో పెళ్లి చేసుకున్నావు అంట. చీకటి భావత్వం మాత్రం మస్తు నడిపించినావు. నడిపించినంత రోజు చీకటి భావత్రాలు నడిపించినావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పబ్లిక్లోకి వచ్చి ఇట్లా కూడా ఆడపిల్లలను మోసం చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నువ్వు అవి మానేసి నీ జీవితం ఏదో నువ్వు సపరేట్గా బతకరాదు. ఎందుకు అనవసరంగా దేవుళ్ళ పేర్లు ఖరాబ్ చేయడము, ఇదంతా ఖరాబ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇది కరెక్ట్ కాదు. అయినా పబ్లిక్ నీకు ఇప్పుడు వదులుతున్నారు సరే, కానీ నీకు తర్వాత మాత్రం నీకు ఉంటుందిరా నాయన. నీకు నిజంగా కానీ దొరికినవనుకో, నువ్వు ఆల్రెడీ నీ మీద చాలా ట్రాపులు నడుస్తున్నాయి. కానీ నువ్వు ఇవన్నీ మానేసి సరే నువ్వు ఆశ్రమం పెడతాను. నువ్వు ఆశ్రమం పెట్టి నువ్వు ఏదైనా నడిపి నువ్వు ఆశ్రమం పెట్టిస్తా, 3 కోట్లు ఇస్తా, 4 కోట్లు ఇస్తా. నువ్వు ఆడపిల్లలను కొంటున్నావా, ట్రాప్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అసలు అర్థం కావట్లేదు. అదంతవరకు బంద్ చేయడం చాలా మంచిది, నీకు చాలా మంచిది. ఇవన్నీ బంద్ చేసి ఇవన్నీ వదులుకో. నువ్వు పెళ్ళిళ్ళనికి అంతా నువ్వు ప్రేమ ఉంటే, కామం ఉంటే, ఈ కామానికి నువ్వు ఒక పెళ్లి చేసుకొని ఏదైనా సంసారం మామూలు మనుషులుగా సంసారం పెట్టు. కానీ ఇదేంటి నువ్వు దేవుని ఏషం వేసుకుంటావు, దేవుని బట్టలు కట్టుకుంటావు. కమస్కం రుద్రాక్షలు వేసుకున్నప్పుడు వాటికి విలువనని నాయన. రుద్రాక్షలకు విలువ ఇయ్యి. నువ్వు మళ్ళీ అవన్నీ దేవుంది అన్నీ నువ్వు త్రిశూలాలు ఇవన్నీ పట్టుకొని ఈ పాపం పనులు చేయడం నీకేమైనా సిగ్గు అనిపిస్తుందా అగోరి? నీకు ఇవన్నీ సిగ్గు లజ్జా బుద్ధి ఏమి లేనట్టున్నాయి. కానీ ఇవన్నీ మానుకొని మామూలు మనిషిలాగా బతుకున్నావు. ఇదే నాది చూడిగా, ఇది నువ్వు మానుకో. ఓకే.